గన్నవరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు 4వసారి వరద కాజ్వేల్లో నీటికి మునగడంతో గ్రామస్తులు కష్టాల్లో ఉన్నారు. కనకాయలంక, ఎలమంచిలి మండలాల్లో ధవళేశ్వరం వద్ద నీరు 30 నుంచి 40 అడుగులు పెరిగింది. చిన్నపాటి కాజ్వే మునిగిపోతుంది. ఇక గ్రామస్తులు వస్తువులు, పాలు, అలాగే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి పశువులకి గడ్డి పడవలపై తీసుకువెళ్తూ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక వారు ప్రభుత్వాన్ని చిన్నపాటి వంతెన నిర్మాణం కోసం కోరుతున్నారు. తద్వారా విద్యార్థుల వాసులు సురక్షితంగా వెళ్లగలుగుతారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వీడియో మిత్రులు కూడా నాకు నమస్కారములు. మాది కనకాలంక ఎలమంచిలి మండలం. అయితే ఏంటంటే మాకు 39 అడుగులు 40 అడుగులు వచ్చినప్పటికీ మా కాజు మూలిపోతుంది. దయించి ఈ గవర్నమెంట్ వారు మా మీద దయించి చిన్న కాజు ఏర్పాటు చేస్తారని కోరుచున్నాము. ఎంచేతనంటే మా కనకాలంక ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నవి. ఏదన్నా కనీసం ఒక 10 రూపాయల గ్రామం అది. మేము గత వారం రోజుల నుంచి ఈ కాజుని మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పడవలు అయితే ఉంటున్నాయి మాకు వెళ్తాడానికి, నిత్యావసర వస్తువులు కానీ వాటర్ తాగడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా యువతలకి రావాలి. అలాగే వారం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం ఏమైనా సహకరించి వాటర్ అయినా సప్లై చేస్తారేమని మేము అనుకునేవాళ్ళం. కనీసం ఇది కూడా చేయట్లేదు. కాదంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీయే. మేము కాదండి, మీకు గతంలోనే ఏమన్నా మీకు వాగ్దానాలు ఇచ్చారని గవర్నమెంట్ వాళ్ళు వంతెనేస్తానని చెప్పి గత ఈ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే కూటమి గవర్నమెంట్ వంతెనేస్తానని అన్నారు. 23 కోట్లు ఏదో శాంక్షన్ అయింది, తొందరలో వంతెన ప్రారంభిస్తామన్నారు. అది ఏదో కొంచెం తొందరలో ప్రారంభిస్తారేమని చెప్పి ఆశపడుతున్నాము. మాకు వంతెన ఇస్తే కనుక ఈ కష్టాలన్నీ తీరుతాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు అంటే దసరా అనుకోండి, దసరాకు ముందు కూడా ఇలా పిల్లల్ని దాటి స్కూల్కి వెళ్ళడానికి పడవ బోట్ల మీద దాటించాము. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం తొందరలో మా యొక్క కష్టాలు గుర్తించి తొందరలో ఈ యొక్క వంతెన నిర్మాణం చేస్తారని కోరుకుంటూ ఆశపడతాం.